హియర్ ఈస్ ద మెయిన్ పార్ట్. వరలక్ష్మి వ్రతం కోసం ఈ బొమ్మనైతే హైదరాబాద్ నుంచి తెప్పించాను. ఈ పూర్ణం బూర్లు అయితే ఫస్ట్ టైం నేను చేయటము. యూట్యూబ్లో ట్రిక్స్ చూసి దాన్ని ఫాలో అయిపోయా. ది వెరీ ఫస్ట్ టైం ఇండియా నుంచి పార్సల్ నాకు 4 daysలో వచ్చింది. హలో ఎవ్రీవన్, ఆఫ్టర్ సో మెనీ మంత్స్ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకో ఈ వరలక్ష్మి వ్రతం ఒక వ్లాగ్ చేయాలనిపించింది, అందుకే వీడియో పోస్ట్ చేస్తున్నా. మేబీ కొంతమందికి యూజ్ అవ్వచ్చు కూడా. ఈ డెకోర్ ఎలా చేశానో చూడాలి అనుకుంటే మొత్తం వీడియో చూడండి. సో దానికి కావాల్సిన ఈ గార్లాండ్స్ అన్ని పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ ప్లాస్టికే ఫ్రమ్ ఇండియా. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇండియాలో ఏ ఫ్యాన్సీ షాప్లోనూ దొరుకుతాయి అండ్ వెయిట్లెస్ కూడా ఉంటాయి. సో మెయిన్ ఐటమ్ వచ్చి ఈ సపోర్ట్ స్టాండ్స్. ఇవైతే యూఎస్లోనే ఉంటాయి. ఈ స్టాండ్స్ ఉన్నాయి అంటే మనం ఏ బ్యాక్ డ్రాప్ తెచ్చుకున్నా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ స్పేస్ కన్జ్యూమ్ కూడా కాదు, జస్ట్ ఒక చిన్న బ్యాగ్లో వస్తాయి. జస్ట్ ఓపెన్ చేసి ఫిక్స్ చేసుకోవడమే. ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకోవచ్చు. యూఎస్లో ఇవి వాల్మార్ట్, అమెజాన్, బెస్ట్ బై ఇలాంటి చాలా స్టోర్స్లో దొరుకుతాయి. వీటిని సపోర్ట్ స్టాండ్స్ అంటారు. సో విడ్త్ కూడా 3 పార్టీషన్స్గా వచ్చాయి. చిన్న బ్యాక్ డ్రాప్ అయితే 2 ఫిక్స్ చేస్తే సరిపోతుంది. నేనైతే 2 ఫిక్స్ చేశాను. ఈ బ్యాక్ డ్రాప్ ఒక క్లాత్, దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ఇండియా. పైన స్టాండ్లో ఫిక్స్ చేసుకొని ఇంకా అటాచ్ చేసుకోవడమే. సో మనం ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో పెట్టుకోవచ్చు. కిందకే ఉండాలి అనుకుంటే జస్ట్ ఇవి అడ్జస్ట్ చేసుకోవడమే. మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బయట డెకరేషన్ మాట్లాడుకుంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఇలాంటి రెడీమేడ్ ఫ్లవర్స్ అండ్ స్టాండ్స్, ఈ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయంటే చాలా బిగ్గా అయిపోతుంది. ఈ డెకరేషన్ అయితే 1 hourలో ఫిక్స్ చేసాము. ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. హియర్ ఈస్ ద మెయిన్ పార్ట్. వరలక్ష్మి వ్రతం కోసం ఈ బొమ్మనైతే హైదరాబాద్ నుంచి తెప్పించాను. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే అన్నీ సెట్గా వచ్చేస్తాయి. జస్ట్ మనం అమ్మవారి ఫేస్ మాత్రం ఇలా వ్రాప్ చేసి ఇస్తారు, మనం ఫిక్స్ చేసుకోవటమే. ఈవెన్ జ్యువెలరీతో సహా వచ్చింది. అంటే శారీ డ్రేపింగ్ ఇవన్నీ అవసరం లేదు, అన్నీ సెట్ అయిపోయి ఉంటాయి కాబట్టి. ఇండియాలో అయితే ఈ బొమ్మలు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. నాకైతే ఇది 2500 పడింది. ఓకే, లెట్ మీ ఫిక్స్ దిస్. అయిపోయింది. ఇవన్నీ నైటే ఫిక్స్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి. ఆల్మోస్ట్ 2 to 3 స్టోర్స్కి వెళ్ళాను. ఎక్కడ నాకు ఫ్లవర్స్ ఫ్రెష్గా అనిపించలేదు. ఫైనల్లీ దొరికినవైతే తీసుకొచ్చా. నేనైతే ఈ రోజెస్తో ఒక పూలమాల కుడదాం అనుకున్నా, కానీ వెయిట్ ఎక్కువ అయిపోతుందని వదిలేసిన. ఫ్రూట్స్ కోసం ఒక బౌల్ అయితే తీసుకున్నా, అన్ని దాంట్లో అడ్జస్ట్ చేశాను. ఇక్కడైతే నేను రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నా. మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ని ఇన్వైట్ చేశాను. సో అంత డెకరేషన్ అయిపోయాక పూజ సామాన్లు క్లీన్ చేద్దామని వచ్చా. సిల్వర్ ఐటమ్స్ అయితే చాలా బ్లాక్ అయిపోయాయి. తెలుసు కదా, సిల్వర్ బయట పెడితే బ్లాక్ అవుతుంది. అది ఇంత వైట్గా రావడానికి నేను ఎలా క్లీన్ చేశానో నెక్స్ట్ రీల్లో అయితే పోస్ట్ చేస్తా. మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి అన్ని ప్రసాదాలు చేశాను. డెఫినెట్లీ విత్ హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నేను ఒక్కదానైతే ఎన్ని చేసి ఉండలేకపోవచ్చు. ఈ పూర్ణం బూర్లు అయితే ఫస్ట్ టైం నేను చేయటము. యూట్యూబ్లో ట్రిక్స్ చూసి దాన్ని ఫాలో అయిపోయా. ఈ దీపాలు ఇవన్నీ కూడా రీసెంట్ కొరియర్లో ఇండియా నుంచి తెప్పించుకున్నాను. నేను రీసెంట్గా స్లంబర్ ల్యాండ్లో ఒక సోఫా ఆర్డర్ చేసి వచ్చాను. జస్ట్ మార్నింగే డెలివరీ చేశాడు. అండ్ యూఎస్లో నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వెరీ ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా అనిపించింది.
ఫైనలీ నేను అనుకున్నట్లే అంతా జరిగింది. ఇలా పూజ అయిందో లేదో మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అయితే వచ్చింది. ది వెరీ ఫస్ట్ టైం ఇండియా నుంచి పార్సల్ నాకు 4 డేస్లో వచ్చింది. ఈ పార్సల్లో ఏమొచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో గురించి వచ్చిన కామెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. స్టే ట్యూన్డ్.